నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు కాంపిటేటివ్ పాయింట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రీజనింగ్కి సంబంధించిన సిలబస్ అండ్ అట్ ద సేమ్ టైం రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, సో స్టార్టింగ్ నుంచి అనమాట. ఒకవేళ మీకు రీజనింగ్ సంబంధించిన జీరో నాలెడ్జ్ అయితే కనుక ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్, రీజనింగ్ సంబంధించి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ రీజనింగ్కి మీరు స్టార్టింగ్ బిగినర్ అయితే కనుక ఓకే. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే కనుక వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక ఇది మీకు యూజ్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. రీజనింగ్కి మనకి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో టోటల్గా మనకి 25 క్వశ్చన్స్ కానీ మీకు 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో 50 మార్క్స్ వచ్చేసరికి మొత్తం టోటల్గా 25 క్వశ్చన్స్కి మనకి 15 మినిట్స్ ఉంటుంది టైం అనేది. ఓకే, మెయిన్ ఇక్కడ రీజనింగ్ వచ్చేసరికి 15 మినిట్స్ అంటే మీకు 425 క్వశ్చన్స్ వస్తాయి కదా మీకు. ఇంగ్లీషు, యాప్టిట్యూడు, రీజనింగు అండ్ అదేవిధంగా జనరల్ జిఎస్, ఇట్లా జనరల్ సంబంధించిన అవేర్నెస్కి సంబంధించిన మొత్తం టోటల్గా 25 సో 425 ఉంటాయి. సో ఇన్ ద టైం 60 మినిట్సే ఉంటుంది. సో టోటల్గా మీకు ఒక్కొక్క దానికి మీకు 15 మినిట్స్ అనేది మీకు తీసుకోవాల్సి ఉంటుంది టైమింగ్. ఓకే, సో ఇది సో వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ 15 మినిట్సే మీకు టైం అయితే ఉంటుంది 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడానికి. ఓకే, సో మైండ్లో ఉంచుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇందులో రీజనింగ్లో మనకి ఒకవేళ మీకు అసలు రీజనింగ్ అంటే తెలియదు అనుకున్నట్లయితే, టోటల్గా మనకి రీజనింగ్లో లాజికల్ అండ్ అదేవిధంగా అనలిటికల్ అండ్ అదేవిధంగా వెర్బల్ ప్లస్ నాన్ వెర్బల్, సో ఇట్లా టైప్స్ అయితే ఉంటాయి, 3 టైప్స్. సో లాజికల్గా మెయిన్గా ఏం వస్తాయి, కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇంకా చాలా ఉంటాయి ఎక్సెట్రా. సో అవి వస్తాయి. అండ్ అదేవిధంగా అనలిటికల్స్లో సిలోజిజం, సిట్టింగ్ ఇన్ ఈక్వాలిటీస్ అండ్ ఎక్సెట్రా కొన్ని యాడ్ అవుతాయి. నేను మొత్తం అయితే రాయలేదు, ఎటు చెప్తున్నాను కాబట్టి. ఓకే, అండ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్లో వచ్చేసరికి మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అండ్ స్టేట్మెంట్ డెసిషన్ మేకింగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇందులో. ఓకే, సో ఇట్లా మీకు టోటల్గా లాజికల్, అనలిటికల్ అండ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్కి సంబంధించి ఉంటాయి అన్నమాట కేటగిరీస్. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు మనకి వెర్బల్ రీజనింగ్లో అసలు ఏంటి, ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం. ఓకే, సో వెర్బల్ రీజనింగ్లో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అయితే చూద్దాం. సో టోటల్గా మనకి 24 అయితే రావడం జరిగింది. ఈ 24 టాపిక్స్ అన్ని కూడా వెర్బల్ రీజనింగ్ సంబంధించి, అంటే లాజికల్, అనలిటికల్, వెర్బల్ ఈ 3 కలిపి, నాన్ వెర్బల్ వేరేగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో టాపిక్స్ అయితే చూద్దాం. అండ్ అదేవిధంగా ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క సపరేట్ వీడియో అయితే ఉంటుంది. సో అప్పుడైతే మీకు ఇన్ డీటెయిల్గా వీడియోకి సంబంధించి అదేవిధంగా ఒక్కొక్క దాని కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలుస్తుంది. ఓకే, సో ఇందులో ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు థియరీస్ అంటే రీజనింగ్ సంబంధించిన ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఇన్ డీటెయిల్గా మనకి కాన్సెప్ట్ వైజ్గా మీకు వీడియోస్ అయితే రావడం జరుగుతాయి. ఓకే, సో ఫైన్. ఇప్పుడు మనకి వెర్బల్ రీజనింగ్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ నెంబర్ సిరీస్ ఉంటుంది, లెటర్ సిరీస్, అనాలజీ అండ్ క్లాసిఫికేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ సింబల్స్ అండ్ నొటేషన్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్, సిలోలిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, లాజికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అండ్ అదేవిధంగా వెన్ డయాగ్రామ్స్, ఆల్ఫాబెట్ టెస్ట్ అండ్ వర్డ్ ఫార్మేషన్స్ అండ్ ర్యాంకింగ్ టెస్ట్ అండ్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, క్లాక్, క్యాలెండర్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్, స్పెల్లింగ్ తప్పు, సో పజిల్స్. ఓకే, సో టోటల్గా ఇవన్నీ కూడా మీకు వెర్బల్ రీజనింగ్ కిందగా వస్తాయి. అండ్ నాన్ వెర్బల్ వచ్చేసరికి మీకు సో తక్కువ ఉంటాయి. నాన్ వెర్బల్లో కొంచెం మీకు తక్కువ ఉంటాయి. సో డైస్, క్యూబ్స్, ఫిగర్ సిరీస్, ఎంబెడెడ్ పిక్చర్స్, మిర్రర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్స్, వాటర్ ఇమేజెస్, కౌంటింగ్ ఫిగర్స్. సో ఇట్లా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్కి సంబంధించి 2 కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతాయి. ఓకే, సో అసలు రీజనింగ్లో ఏమేమి ఉంటాయి, ఏం కాన్సెప్ట్ ఉంటాయి అయితే మీకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి మీకు సో ఫైన్, మీకైతే ఇప్పుడు ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్కి సంబంధించి సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో నెంబర్ సిరీస్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ నుంచి నెంబర్ సిరీస్ ఏంటి, అసలు నెంబర్ సిరీస్లో ఎట్లా ఉంటుంది, ఆ సిరీస్ సొల్యూషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి సిలబస్ అయితే వచ్చేసింది, రీజనింగ్కి సంబంధించిన సిలబస్ అయితే ఇది. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాం. సో ఇవి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ప్రిపరేషన్కి వచ్చేసరికి ఇది ఫస్ట్ మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ని స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్టింగ్ ద సిలబస్ ఇన్ పార్ట్స్ టు కంప్లీట్ అనమాట. సో మొత్తం రీజనింగ్ మొత్తం ఒకే రోజు కంప్లీట్ చేయడానికి కుదరదు. అంటే మీరు కంప్లీట్ చేసుకోవటానికైనా కానీ మీకు 1 డేలో రివిజన్ అండ్ 1 డేలో కాన్సెప్ట్ వైజ్గా అయితే ఉండదు అనమాట. ఓకే, చిన్నగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క కేటగిరీ చొప్పున మీకు కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రతిరోజు
మీరు రీజనింగ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నట్లయితే ఈరోజు ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయాలి. అదేంటి నేను ఆల్రెడీ అసలు నేను స్టార్ట్ చేయలేదు కదా, ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలుసుకోలేదు కదా, తెలుసుకోకపోయినా ప్రాబ్లం లేదు. మీరు క్వశ్చన్స్ అయితే చూడండి మాక్ టెస్ట్లో, ఆ 25 క్వశ్చన్స్ చూడండి అంతే. సో మీరు ఏదో ఒక ఆప్షన్ పెట్టేసేసేయండి, అది కరెక్ట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. ముందు క్వశ్చన్స్ అయితే చూడండి. దెన్ ఆఫ్టర్ ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ రోజుకొక మాక్ టెస్ట్, వాటన్ని గురించి చెప్తాను. సో కంప్లీట్ చేద్దాం. సో ఇది స్ప్లిట్ చేసుకోండి, టోటల్గా మీ సిలబస్ అనేది స్ప్లిట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్ కాన్సెప్ట్స్ ఇన్ సిలబస్. అంటే మీకు టియర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించిన మేజర్ కాన్సెప్ట్స్ అనేది ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ అవ్వాలి. అంటే పూర్తిగా నేర్చుకోవాలి, దాని గురించి తెలియాలి. ఓకే, సో అంటే స్కిప్ చేయడానికి ఉండదు అనమాట. ఆ కాన్సెప్ట్స్ ఏంటి? ఓకే, అంటే ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చేసరికి 24 ఉన్నాయి వెర్బల్లో, అండ్ నాన్ వెర్బల్లో ఒక 8 ఉన్నాయి. ఓకే, సో టోటల్గా 32 ఉన్నాయి అనుకోండి. 32లో ఖచ్చితంగా చేయాల్సినవి, ఖచ్చితంగా సిలబస్ పూర్తి అవ్వాల్సినవి, కంప్లీట్ అవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటి? సో ఇవన్నీ ఒక పార్ట్గా చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి 1 నుంచి 6 వరకు ఒక సిరీస్ అనమాట. ఇది మొత్తం ఈ సిరీస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఒక పార్ట్, ఒక 1 వీక్లో. సో అట్లా. సో నేను అలా విధంగా మీకు కొంచెం స్పేస్ ఇచ్చి రాశాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సింబల్స్ అండ్ నోటేషన్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, వెన్ డయాగ్రామ్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, వర్డ్ ఫార్మేషన్, ర్యాంకింగ్ టెస్ట్. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఒక సిరీస్, ఒక ప్యాటర్న్లో చేసేసేయండి. అంటే కంప్లీట్ చేసుకోండి సిలబస్, వాటి గురించి తెలుసుకోండి. ఒకవేళ మీకు బుక్స్ ఉంటే కనుక రిఫర్ చేసుకోండి, లేదంటే మన వీడియోస్ వస్తాయి కంప్లీట్గా, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసరికి నెంబర్ సిరీసు, లెటర్ సిరీసు, నెంబర్ అనాలజీ, నెంబర్ క్లాసిఫికేషన్స్, మిస్సింగ్ నెంబర్ బాక్సెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి. ఓకే, అర్థమవుతుంది కదా. కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, సిలోలిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్, క్యాలెండర్స్ అండ్ పజిల్స్. ఓకే, ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి. వర్డ్ అనాలజీ, వర్డ్ క్లాసిఫికేషను, లాజికల్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్, ఇవి అనమాట. ఓకే, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి డైస్ అండ్ క్యూబ్స్, ఫిగర్ సిరీస్, కౌంటింగ్ ఫిగర్స్, ఇవి నాన్ వెర్బల్ కిందకి వస్తాయి. సో ఇవి. సో ఇట్లా అంటే మీకు ఒక్కొక్క ప్యాటర్న్కి సంబంధించిన ఒక్కొక్క కాన్సెప్ట్ ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే దీని నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఓకే, అర్థమైంది కదా. సో ఇది టోటల్గా. అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేద్దాం. సో కాన్సెప్ట్స్ తెలిసాయి, రీజనింగ్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయో తెలిసాయి, అండ్ ఇంపార్టెంట్ మేజర్ కాన్సెప్ట్స్ ఏంటో కూడా చూశారు. అవి కంప్లీట్ చేసుకోవాలి సిలబస్లో. ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవ్రీడే మీకు రీజనింగ్ మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయి. అంటే మీరు ప్రిపరేషన్లో మీరు ఓన్లీ రీజనింగ్ చేయరు కదా, ఇంగ్లీష్ చేస్తారు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చేస్తారు, అండ్ అదేవిధంగా జిఎస్ చేస్తారు, జనరల్ అవేర్నెస్ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. పర్టికులర్గా పర్ డేలో రీజనింగ్ అంటూ ఒక టైం అయితే ఇస్తారు కదా, ఆ టైం అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ 3 అవర్స్ 4 అవర్స్ ఇచ్చారనుకోండి, సో పర్ డేలో, లేదా ఒక 3 అవర్స్ మీరు ఎంత టైం అయితే ఇచ్చారో ఆ టైం ప్రకారం చూస్ చేసుకోండి. ఎవ్రీడే మాక్ టెస్ట్ కంపల్సరీగా రాయాలి. మీరు అది కంప్లీట్ చేసుకున్నారా, కేటగిరీస్ అన్ని నేర్చుకున్నారా, సిలబస్ కంప్లీట్ అయిందా, మీరు బిగినరా, అసలు మీకు తెలియదా, ఇవన్నీ కూడా సో నో మ్యాటర్ అనమాట. ఖచ్చితంగా ఒక మాక్ టెస్ట్ అయితే మీరు ఆ 25 క్వశ్చన్స్కి చేయాలి. మాక్ టెస్ట్ ఎలా అనేది కూడా దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. సో చూడండి కంప్లీట్గా. అండ్ ఈ ఛానల్ అనేది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మంచి క్వాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు నచ్చినట్లయితే, మీరు ఏదైనా అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా సరౌండింగ్ వాయిస్ అనేది ఇగ్నోర్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఓకే, సో ఫైన్, లెట్స్ గో టు ది పాయింట్. సో ఎవ్రీడే మాక్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. సో ఫర్ 60 డేస్కి 1 మాక్ టెస్ట్ అనేది కంప్లీట్, అంటే ఎవ్రీడే మాక్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. ఒక 60 రోజులు ప్యాటర్న్ పెట్టుకోండి, లేదా 90 రోజులు, మీ ఇష్టం, మీకున్న టైంని బట్టి. 60 రోజుల్లో 30 రోజులు ఫస్ట్ డే, అంటే ఫస్ట్ డే నుంచి ప్రతిరోజు మాక్ టెస్ట్ రాయాలి. ఫస్ట్ 30 డేస్కి 30 డేస్ ఇంటూ ఒక్కొక్క మాక్ టెస్ట్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 750 క్వశ్చన్స్. ఫస్ట్ డే నుంచి 30 డేస్ వరకు ఖచ్చితంగా మాక్ టెస్ట్ 30 × 25 క్వశ్చన్స్, 750 క్వశ్చన్స్. 30 డేస్ అయిపోయిన తర్వాత ఈ 30 డేస్లో మీరు ఒక్కొక్క చిన్నగా మీ కాన్సెప్ట్ వైజ్గా కంప్లీట్గా నేర్చుకోవాలి. అంటే ఏంటి, సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. నెంబర్ సిరీసు, ఇట్లా లెటర్ సిరీసు, అనాలజీ, సో ఇట్లా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్లో వచ్చిన మార్కులు ఇగ్నోర్ చేయండి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ 30 డేస్కి ఒక్కొక్క మాక్ టెస్ట్ రాశారు. అండ్ 31st డే నుంచి ఆఫ్టర్ 30 డేస్ 2 మాక్ టెస్టులు రాయండి. అంటే ఒక్కొక్క క్వశ్చన్, అది ఒక్కొక్క టెస్ట్లో 25, 2 అంటే 50 క్వశ్చన్స్. నెక్స్ట్ 30 డేస్ 30 × 50 క్వశ్చన్స్, టోటల్గా 1500 క్వశ్చన్స్. ఓకే,
అండ్ దీనితో పాటే సో ప్రతిరోజు మాక్ టెస్ట్ రాస్తారు కదా, అండ్ మీకు క్విజ్ ఉంటుంది, రీజనింగ్కి సంబంధించిన క్విజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాప్స్ ఉంటాయి, యాప్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో రీజనింగ్ యాప్స్ ఉంటాయి, అందులో క్విజ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఏఐని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా క్విజ్ అడిగితే అది ఇస్తుంది. ఓకే, ప్రతిరోజు మీరు క్విజ్ అనేది ఒక 10 క్వశ్చన్స్ చేయండి. అది ఎప్పుడు చేస్తారు? ఏదైనా ఫ్రీ టైంలో మీరు రీజనింగ్ చేసే ప్రాసెస్లో మీరు ఒక 10 minutes 15 minutes గ్యాప్ తీసుకుంటారు కదా, ఆ గ్యాప్లో మీరు క్విజ్ రాసేసేయండి. అంటే 10 క్వశ్చన్సే కదా, జస్ట్ చూడటం అంతే. అసలు మీరు రైట్ పెడుతున్నారు రాంగ్ పెడతామో అది కాదు పాయింట్. బట్ మీరు క్వశ్చన్ చూస్తున్నారు, అది చదువుతున్నారు, దానికి ఆప్షన్స్ చూస్తున్నారు అంతే. ఒకవేళ మీరు ఆన్సర్ పెట్టాలంటే ఏదో ఒకటి పెట్టేయండి. సో మార్క్స్ అనేది పక్కన పెట్టేసేయండి. డైలీ క్విజ్ అనేది రాయండి ఆన్ రీజనింగ్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 days ప్యాటర్న్ పెట్టుకుంటే 60 days డైలీ ఒక క్విజ్ చేసినా కానీ 10 నిమిషాలు 10 క్వశ్చన్స్, 60 × 10 600 క్వశ్చన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అట్ ద డే సేమ్ టైంలో అదే 60 daysలో విత్ టైమ్ లిమిట్ 15 minutes కంప్లీట్ 100 mock టెస్ట్. 15 minutes అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మీకు టెస్ట్ అనమాట, అంటే ఎగ్జామ్ లాగా. ఇది మాక్ టెస్ట్లు ఎప్పుడు రాస్తూనే ఉంటారు, అంటే మీకు ఈ ప్యాటర్న్ ప్రకారం మాక్ టెస్ట్లు కంప్లీట్ అవుతూనే ఉండాలి. అండ్ ఎక్స్ట్రా సో అంటే ఫస్ట్ 30 days ఇది ప్లస్, ఇది ప్లస్, ఈ 3 ప్లస్తో పాటు 15 minutes టైం బ్రేక్ పెట్టుకోండి. సో 15 నిమిషాల టైం బ్రేక్లో 25 క్వశ్చన్లు కంప్లీట్ చేయాలి. ఓకే, ఎంత అక్యూరసీ ఎంత ఇదిగా పెట్టుకున్నారనేది, కాన్సన్ట్రేషన్ అనేది మెయిన్గా ఇక్కడ ఉంటుంది అనమాట. 15 minutes అంటే మీకు అలవాటు అవ్వాలని. సో 100 mock టెస్ట్లు కంప్లీట్ చేయండి 60 రోజుల్లో. సో 100 mock టెస్ట్ అంటే 100 × 25 క్వశ్చన్స్ 2500 క్వశ్చన్, టోటల్ 5350 క్వశ్చన్స్ మీరు జస్ట్ చూసి ఆన్సర్స్ అండ్ అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ అంటే మీకు ఆప్షన్స్ ఇవన్నీ చూస్తారనమాట. ఈ లోపులోనే మీకు ఒక్కొక్క సిలబస్ కంప్లీట్, అంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇక్కడ సిలబస్లో కంపల్సరీ కంప్లీట్ చేయాల్సి, అంటే నేను స్కిప్ చేయకూడదు, ఇది ఇంకా స్కిప్ చేయడానికి లేదు అనేది కంపల్సరీ సిలబస్లో కంప్లీట్ చేయడానికి కొన్ని ఉన్నాయి. సో ఏంటవి? ఫస్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ సిరీస్ కంపల్సరీగా చేయాలి. లెటర్ సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సింబల్స్ అండ్ డిస్టెన్స్, డైరెక్షన్స్ అండ్ నోటేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, సిలోజిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, వర్డ్ ఫార్మేషన్స్, ర్యాంకింగ్ టెస్ట్, క్లాక్, క్యాలెండర్స్, మిస్సింగ్ నెంబర్స్, పజిల్స్. ఇవి కంపల్సరీగా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, అంటే నేర్చుకోవాలి వీటి గురించి. ఓకే, సో ఇవి మిస్ చేయలేం, అంటే స్కిప్ చేయకుండా ఉండలేము మనం, ఖచ్చితంగా నేర్చుకోవాలి వీటి గురించి. ఓకే, ఇది టోటల్గా మీకు రీజనింగ్కి సంబంధించి. ఐ హోప్ మీకు కొంచెం ఒక ప్యాటర్న్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్కువ టైం తీసుకోను, నీకు అంటే లెందీ మీ కాన్సెప్ట్ వైజ్గా అయితే లెందీ ఉన్నా పర్లేదు, కానీ ఇది రీజనింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. సో ఇది టోటల్గా మీరు చేయాల్సింది. ఫస్ట్ థింగ్, రీజనింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి, కంపల్సరీ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి చూసారు కదా. అండ్ ఎవ్రీడే ఏం చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. 15 minutes బ్రేక్తో టైం ఇంటర్వల్తో మీరు మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ ఒకటి రాయాలి, 15 minutes టైం బ్రేక్తో మాక్ టెస్ట్ ఒకటి రాయాలి. అండ్ 30 రోజులు దాటిన తర్వాత రోజుకి 2 మాక్ టెస్టులు రాయాలి. అండ్ అదేవిధంగా రోజుకి ఒక క్విజ్ రాయాలి 10 క్వశ్చన్స్తో. సో ఇట్లా ఎవ్రీడే మీరు రీజనింగ్ ఇచ్చే టైంలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇది టోటల్గా రీజనింగ్కి సంబంధించిన ప్రిపరేషన్. సో ఖచ్చితంగా మీరు వెల్ ప్రిపేర్డ్ అయితే కనుక ఇన్ టైం కరెక్ట్గా యాక్యురేట్గా ప్రతిరోజు ఈరోజు ఏదైతే చేస్తారో ప్రతిరోజు అదే చేస్తే కనుక మీకు రీజనింగ్కి సంబంధించి ఒక బేస్ లైన్ వచ్చేస్తుంది, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వచ్చేస్తుంది మీ మైండ్కి. అండ్ మీకున్న మ్యాథమెటికల్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్తో రీజనింగ్ అని చాలా ఈజీగా చేసేస్తారు. ఓకే, ఐ హోప్ నెక్స్ట్ కాన్సెప్ట్ వైజ్కి వెళ్దాం, మీకు అందులో ఇన్ డీటెయిల్గా అవుతుంది. ఓకే, అండ్ ఇది టోటల్గా. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి చాలా నీడెడ్, న్యూ ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దయచేసి ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీజనింగ్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్. ఓకే, సో ఇది టోటల్గా రీజనింగ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ బాయ్.